వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒంగోలు జనసేన అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు వేశారు బాలినేని ప్రణీత్ రెడ్డి. ప్రధానంగా ఒంగోలు జనసేన ఇన్ఛార్జ్ పదవికి ప్రణీత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. జనసేనలో క్రియాశీలక రాజకీయాలు చేస్తుంది బాలినేని కుటుంబం. ప్రధానంగా నర్సరావుపేట పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ పరిశీలకులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ఉన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ తో పాటుగా జగన్ మంత్రివర్గంలోనూ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. జనసేన చేరికల కమిటీలో కీలకంగా ఉన్నారు మాజీ మంత్రి బాలినేని. ప్రధానంగా రాయలసీమ జిల్లాలతో పాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతం పైన బాలినేని దృష్టి సారించారు. త్వరలో బాలినేనికి కీలక పదవి దక్కేటువంటి అవకాశం ఉంది అంటూ జోరుగా ప్రచారం కూడా సాగుతున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నర్సరావుపేటలో సమాచార సేకరణ కమిటీ చైర్మన్ గా ఉంటూనే రాష్ట్ర వ్యాప్తంగా తనకున్నటువంటి పరిచయాలు, ఇతర పార్టీల్లో ఉన్నటువంటి అసంతృప్తులు, ఇతర పార్టీల నుంచి జనసేన వైపు ఆకర్షితులయ్యేటువంటి వారి జాబితాను సిద్ధం చేయడం, వారికి పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించడంతో పాటుగా పార్టీ అధిష్టానానికి ఆయా చేరేటువంటి నేతలకు మధ్య ఒక వారధిగా నిలుస్తున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉండడం, తర్వాత జగన్ కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, జిల్లా రాజకీయాల్లో కీలకంగా పట్టున్నటువంటి నేత కాబట్టి తనకున్నటువంటి పరిచయాలతో జనసేన పార్టీని రాయలసీమతో పాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో బలోపేతం దిశగా మాత్రం అడుగులు వేస్తున్నారు. అయితే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి కీలకమైనటువంటి బాధ్యతలు త్వరలోనే అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం కూడా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ఇప్పటికే జనసేన ఒంగోలు అధ్యక్ష పదవికి కూడా నామినేషన్ దాఖలు వేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా ప్రణీత్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం ఆల్మోస్ట్ ఖరారైపోయిందా? తాజాగా నామినేషన్ ను ఏ విధంగా చూడాలి? మరి ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో జనసేన బలోపేతం ఏ విధంగా అడుగులు వేసేటువంటి ఛాన్స్ ఉంది? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రణీత్ రెడ్డి తాజాగా నామినేషన్ దాఖలు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా చేరికల్లో కీ రోల్ పోషిస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అసలు ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి, అదేవిధంగా ఒంగోలు జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే జనసేనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన జనసేనలో చేరారు. జనసేనలో చేరిన తర్వాత ఆయనకు క్రియాశీలక బాధ్యతలు దక్కాయి. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల బాధ్యతలే కాకుండా ఇటీవల జనసేన సమాచార సేకరణ కమిటీకి కూడా నియమించారు పవన్ కళ్యాణ్. జనసేన చేరికల కమిటీని నియమించారు పవన్ కళ్యాణ్. ఈ రెండు కమిటీల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే నర్సారావుపేట పార్లమెంట్ ఆయన సమాచార సేకరణ కమిటీ పరిశీలకులుగా ఉన్నారు. తర్వాత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నియమించిన చేరికల కమిటీలో కూడా బాలినేని కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే సుదీర్ఘకాలం రాజకీయాలను బాలినేని ఒంగోలు నియోజకవర్గం నుంచి దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అటు వైఎస్ క్యాబినెట్ లోను, ఇటు జగన్ క్యాబినెట్ లోను మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆయన మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బాగా జనసేనలో చేరారు. జనసేనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మరోపక్క జిల్లా స్థాయి నేతలు విభేదించినప్పటికీ అటు సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్, ఈ ఇద్దరు నేతల వద్ద బాలినేనికి ప్రాధాన్యత దక్కుతుంది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఆయన ఒంగోలు జిల్లాలో ఉన్న దర్శి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపడతారంటూ ప్రచారం జరిగింది. మరోపక్క ఆయన ఎమ్మెల్సీగా, క్యాబినెట్ మంత్రిగా కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోపక్క టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నారు. దామచర్ల జనార్దన్ గత ఎన్నికల్లో బాలినేని పైన గెలిచిన తర్వాత ఆయన ఒంగోలులో యాక్టివ్ ఉన్నారు. ఇటీవల కాలంలో కూటమిలో ఉన్న లుకలుకలు వాటిపై అంతర్గత నివేదిక కూడా అటు సీఎం చంద్రబాబుకు, ఇటు పవన్ కళ్యాణ్ అందించడంతో బాలినేనికి జనసేనలో ఒక రకమైన క్రేజ్ పెరిగిందని స్పష్టంగా చెప్పచ్చు. అయితే బాలినేని కుమారుడు ప్రణీత్ వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ నేపథ్యంలో భాగంగా ఆయన జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కూడా నామినేషన్ దాఖలు చేసినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. కానీ కిరణ్, రాష్ట్ర వ్యాప్తంగా బాలినేని కీ రోల్ పోషిస్తుంటే జిల్లాపై బాలినేని కుటుంబం మరింత పట్టు సాధించే విధంగా పార్టీ అధ్యక్ష పగ్గాలకి కుమారుడు ప్రణీత్ రెడ్డి అంటే ఆల్మోస్ట్ రాజకీయ రంగ ప్రవేశం కన్ఫర్మ్ అయింది అనుకోవాలి. ఇప్పటి వరకు తెర వెనుక మాత్రమే రాజకీయంగా ఉండడం, ప్రచారంలో మాత్రం అడపదడప పాల్గొనడం, ఇవి మాత్రమే మనం చూసాం. తాజాగా ప్రణీత్ నామినేషన్ చూస్తే రాజకీయ రంగ ప్రవేశం కన్ఫర్మ్ అనుకోవచ్చా?
ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. గత ఎన్నికల్లో కూడా చివరి వరకు బాలినేని పోటీ చేస్తారో లేక ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పోటీ చేస్తారా అనే అంశం పైన కూడా ఊహాగానాలు కొనసాగి, అయితే ఎట్టకేలకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు, ఓడిపోయారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు ఆయన జనసేనలో చేరిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి వస్తుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే జనసేనలో చేరిన చాలా కాలం తర్వాత ఆయనకు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు. పార్టీలో బాధ్యతలు పెంచారు. మరొక కీలక కమిటీల్లో ఆయనకు ప్రాధాన్యత కూడా పెంచారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాతో ప్రస్తుతం నరసరావుపేట పార్లమెంటు పరిధిలో కూడా ఆయన సమాచార సేకరణ కమిటీ పరిశీలకులుగా ఉన్నారు. అయితే జనసేనలో బాలినేనికి ప్రాధాన్యత పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో తన కుమారుని పోటీ చేయించాలనుకుని ఆశించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అందుకు అంగీకరించకపోవడం, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు ప్రస్తుతమైన ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కూడా నామినేషన్. ఇప్పటికే ఒంగోలు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రియాజ్ను తప్పించారు. రియాజ్ బాలినేని వ్యతిరేకించడం వల్లే రియాజ్ జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతుంది. మరోపక్క కూటమిలో ఉన్న లుక్కులుకలు పార్టీని ఏకదానిపై నడపడానికి బాలినేని తీవ్ర అవసరమని పవన్ కళ్యాణ్ భావించారనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఎందుకంటే రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వైసీపీలో ఉన్న అసంతృప్తులు, ఇతర పార్టీల్లో క్రియాశీలకంగా ఉన్న నేతలు, మరోపక్క అసంతృప్తి ఉన్న నేతలను కూడా వైసీపీ నుంచి జనసేనలు లాగడానికి బాలినేని ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒంగోలు జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ఆయా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కూడా ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఆయన అటు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల్లో కూడా పార్టీకి బలమైన అభ్యర్థులు రంగలేఖించడం, ఎక్కువ స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు సాధించే యోచనలో జనసేన ఉంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం, ఆయా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల్లో 21 స్థానాలు పోటీ చేసిన జనసేన వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు పోటీ చేయడానికి, మరోపక్క డీలిమిటేషన్ జరిగితే నియోజకవర్గాలు పెరగడం వల్ల జనసేనకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాల నేపథ్యంలో కూడా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తున్నా. మరోపక్క అరకు లాంటి ప్రాంతంలో తానే నేరుగా 7 స్థానాల్లో పోటీ చేస్తామంటూ నాగబాబు ప్రకటించడం, మరోపక్క ఇతర రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం, మొత్తం పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో కూడా ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారనుకోవడం సందేహం లేదు. ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి నేరుగా జిల్లా అధ్యక్ష పదవితో పాటు మరోపక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కూడా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే మరికొద్ది రోజుల్లో జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఆయనకు ఒంగోలు ఇన్ఛార్జ్ పదవి దక్కుతుందా లేదా అనే చెప్పారు కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఒంగోలు జనసేన అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు బాలినేని ప్రణీత్ రెడ్డి. ప్రధానంగా ఒంగోలుతో పాటుగా ఉమ్మడి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, రాయలసీమ ప్రాంతాల్లో తనకంటూ ఒక కీలకమైనటువంటి రాజకీయంగా క్రియాశీలకంగా వెతికినటువంటి నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి. గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, తాజాగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పదవికి ప్రణీత్ నామినేషన్ తర్వాత బాలినేని జనసేనలో కీ రోల్ క్రియాశీలకంగా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ప్రధానంగా జనసేనలో క్రియాశీలక రాజకీయాలు చేస్తుంది తాజాగా బాలినేని కుటుంబం. నరసరావుపేట పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ పరిశీలకులుగా ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అక్కడ పూర్తి స్థాయిలో కార్యకర్తల దగ్గర నుంచి అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నటువంటి వైరం మనం చూస్తున్నాం. గతంలో పనిచేసినటువంటి అనుభవంతో పాటుగా జనసేన బలోపేతం దిశగా మాత్రం బాలినేని అడుగులు వేస్తున్నారు. జనసేన చేరికల కమిటీలో కీలకంగా ఉన్నారాయన. రాయలసీమ జిల్లాలతో పాటుగా ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతంపైనే ప్రధానంగా దృష్టి సారించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవైపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అత్యధికమైనటువంటి స్థానాల్ని కైవసం చేసుకోవడంతో పాటుగా ఇప్పటికే కూటమిలో జనసేన పార్టీకి ఉన్నటువంటి స్థానాలను వచ్చే ఎన్నికల నాటికి మరింత పెంచుకొని అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం, జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం, సంస్థాగతంగా బలోపేతం చేయడం, రాజకీయ పరంగా జనసేన పార్టీని బలోపేతం చేసేటువంటి దిశగా మాత్రం బాలినేని అడుగులు వేస్తున్నారు. అయితే బాలినేనికి త్వరలో కీలక పదవి దక్కేటువంటి అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం కూడా సాగుతుంది.